నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు. చూసిన ప్రతి ఆడియన్స్ 100% అద్భుతం సినిమా. ఇక యాక్షన్ మళ్ళా కూడా చేయలేడు, ఇంత టైం కూడా స్పేర్ చేయలేడు. సినిమా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది, ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారు అనుకుంటారు. థియేటర్లో చాలా బాగుందండి, స్టోరీ బాగుంది, అసలు కదలకుండా కూర్చోబెట్టింది అసలు వాళ్ళని. -డిగ్రీ 5 years కంటిన్యూషన్, 3 times వెళ్ళి వచ్చాడు అప్పుడు కంటిన్యూషన్. సినిమా అద్భుతంగా ఉందండి. ఆడియన్స్ కూడా బాగా అసలు స్టోరీ మనిషిని అసలు ఎవరిని కదలకుండా అలాగా కూర్చోబెట్టేసింది. ఎక్కడ ఆడియన్స్లో కూడా ఎక్కడ మైనస్ అనిపించలేదు. ఎక్కడ 100% డాడీ నాకు ఈ సినిమా 100% నేషనల్ అవార్డు వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో నేను బిజీ అయిపోయినా చేయలేనని చెప్పాడు. సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు వెళ్తాను అని అడిగాను నేను, మళ్ళా చేయలేను అన్నాడు. ఆ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. అన్నా గామి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఒక రకంగా చూస్తే నచ్చింది, అంటే ఒక్కొక్క సీన్ కూడా వేరే వేరేలాగా ఉన్నాయన్న, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే గుడి దగ్గర చేసింది కానీ హిమాలయాల్లో మౌంటైన్స్ వాటి దగ్గర చేసింది, ఒక ఊరు వాతావరణం దేవదాసి ఆ ఊరు చేసింది, అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. కానీ ఒకటన్నా అంటే విశ్వకన్నా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు కదా. సో ఎక్స్పెరిమెంట్ మాత్రం ఇదైతే పాస్ అయిందన్న. ఎక్స్పెరిమెంట్ చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది, వర్కౌట్ అయిందని అయితే చెప్పచ్చు. అంతేగాని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది, దొబ్బింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే సినిమాలో అలా ఉందన్న, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. అంటే విశ్వకన్నా ఎప్పుడు తేడాగా డిఫరెంట్గానే ట్రై చేస్తాడు. సో అలానే డిఫరెంట్గా ట్రై చేసిన సినిమానే ఈ గామి సినిమా కూడా. 4-5 years 6 years కష్టపడి సినిమాలో ఏదో ఉంటుంది, ఇంత కష్టపడిన తీసిన సినిమా అంటే ఏదో ఉందని చెప్పి అనుకున్నాము. కానీ నాకు లాస్ట్లో తెలిసిందన్న ఏముందో కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకటే నా సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి సింహంతో చేజింగ్ ఉంటుంది అన్న, లయన్తో చేజింగ్. అంటే ఎవరైనా మనుషులతో చేజింగ్ చూస్తాం కానీ సింహంతో చేజింగ్ చేసి గెలిచిన వ్యక్తి అంటే మన విశ్వకన్ననే చెప్పుకోవచ్చు అన్న. అంత బాగా చేసిండు. అంటే విశ్వకన్నకి ఏదో సమస్య అని అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. ఆ సమస్య ఏంటో నాకు సినిమా చూసి అర్థమైందన్న. సో మీరు కూడా సమస్య ఏంటో, అసలు విశ్వకన్నకున్న సమస్య ఏంటి, అసలు విశ్వకన్న ఏంది, ఎలాంటోడు అని మీకు తెలియాలంటే సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా అసలు ఏం ల్యాగ్ అలా ఏం అనిపించలేదు. అరే ఈడేంద్ర బాబు సినిమా ఇలా తీశాడు, అసలు ఏంది సినిమానేనా అని మాత్రం ఎవ్వరు ఎక్కడ కూడా అనుకోరన్న. ఎందుకంటే సినిమా అంత మంచిగా తీసిండు డైరెక్టర్ కూడా, చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా మీరు అందరు చూడొచ్చు అన్న. అంతే, థ్యాంక్ యూ. చౌదరి ఉంది కానీ ఆమె ఎందుకు వచ్చిందో కూడా ఈ సినిమాలో నాకు అర్థం కాలేదండి. క్యారెక్టర్ అనేది లేదు ఈ సినిమాలోని. సో గాయస్, దిస్ ఇస్ ఎ ఫ్లాప్ మూవీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ గో టు ద థియేటర్స్. ఓకే, అస్సలు వేస్ట్ చేయొద్దు, థియేటర్కి అసలు వేస్ట్ చేయొద్దు, ఓటీటీలో వెయిట్ చేయండి, ఐబొమ్మలో చూసుకోండి. అంతే, థ్యాంక్ యూ. చాలా ఆలోచనలు ఉండాలి. ఇట్స్ మీకు ఎలా ఉంటుందంటే అమెరికన్ మూవీస్ మాట్లాడండి. కాకపోతే ఏంటంటే విశ్వక్సేన్ మీకు అర్థం కాదు. అది ఫస్ట్ ఒక దేవదాస్ అనే అమ్మాయిని అబ్బాయిలా క్రియేట్ చేసి ఆ అబ్బాయిని మళ్ళీ ఒక కాశ్మీర్ అడవుల్లో తీసుకెళ్ళి ఒకటి ఉంటుంది అనమాట, అది తింటే ఈ విశ్వక్సేన్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తాడనమాట. సో అబ్బాయిని ఎలా చేయాలి, అబ్బాయిని విశ్వక్సేన్ ఎలా మారుతాడు అనేది మీ అందరికి చూస్తే గానీ ఈ సీన్ అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మూవీ మీకు ఎక్కడ అసలు ఏమి అనిపించదు, అలా స్మూత్ గా తీసుకెళ్ళాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. క్లైమాక్స్ అసలు మీరు ఎవరు ఆశ్చర్యపోతారు. డైరెక్షన్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్, సూపర్. అండ్ లాస్ట్లో ఏంటంటే ఆ విశ్వక్సేన్ హీరోయిన్ కలడం అనేది అసలు ఆ మూమెంట్ మీరు అందరూ చూడాలి. సో మేము చెప్తే కాదు, విశ్వక్సేన్ యాక్టింగ్ అసలు చాలా పర్ఫెక్ట్. యాక్చువల్లీ మేము ఎప్పుడు ఫస్ట్ టైం రాము, బట్ ఆ మూవీ చూసి మేము వచ్చాం. ట్రైలర్ చూసి స్లో నేరెస్ట్ ఏం కాదు, మీకు మూవీ లాస్ట్లోకి వెళ్తే కానీ అర్థం కాదు, లాస్ట్ వరకు చూడాలి. ఇంటర్వెల్ కూడా బాగా చూడాలి. సినిమా బాలీవుడ్ ఇంటర్వ్యూ లేదు. ఎలా ఉంది మూవీ? అందరు ఒకసారి ఓకే అన్నా, ఎంత చెప్పినా తక్కువ. సినిమా మాత్రం ఇచ్చి పడేసినా నిజంగా చెప్తున్నా. అసలు హిమాలయ పర్వతాల సినిమా డైరెక్టర్ తీసుకోకపోవడం, మనకి ఎంతమంది పబ్లిక్ చూపించిన సీట్లో కూర్చోబెట్టంటే మామూలు మాట, మనం అంత దూరం పోవాలంటే మనం చూడలేము. ఒక స్క్రీన్ మీద మనకు ఒక డైరెక్టర్ కదా ప్రజెంటేషన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమా తింటే గడిచి పోవాలంటే మంచి కొండలా అంత చల్లిలా ఆ కెమెరా కానీ ఒక డైరెక్షన్ కానీ అంటే ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ సినిమాకి. అంత పడింతో మనం ఒక 3 hours మూవీ చూసినాం, కానీ ఆ 3 hours కాదు, 3 years కష్టపడి చూసినా అది రియల్గా దానికి నిజంగా
నిజంగా చెప్పుకోవచ్చు మనము. అంత బాగుంది సినిమా. వాళ్ళు ఎంత కష్టపడ్డారో సినిమా కూడా అంత ఫలితం మళ్ళించింది. హీరో గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా చాలా ఖర్చు కావాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అక్కడ పోయి చేయాలన్నా కూడా చాలా డేర్ ఉండాలి. ఆ డేర్నెస్ అనేది హీరో చూపించిండు. ఆ సినిమా స్టోరీ కానీ క్యారెక్టర్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు సూపర్ ఉందన్న. ఎందుకంటే సినిమా ఎంత స్లో అవుతుందో ఎంత స్లో లాస్ట్ వరకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఇంకెక్కడ బోర్ అనేది లేదు. ఈ సినిమా శివరాత్రికి వచ్చింది, మంచి సినిమా, సక్సెస్ఫుల్ కొట్టింది, సూపర్ ఉంది సినిమా, ఎక్కడ కూడా బోర్ అని లేదు. ఓకే బ్రో, ఎలా ఉంది బ్రో మూవీ? సినిమా అయితే బాగానే ఉంది. ఒక 1 టైం వాచ్ చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కదా, 1 టైం వాచ్ చేస్తే కొంచెం కిక్ వస్తుంది. అందుకని కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఇది అడ్వెంచర్, ఒక అడ్వెంచరస్ మూవీ చెప్పచ్చు. గామి విశ్వసేన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? విశ్వసేన్ పర్ఫార్మెన్స్ బాగుంది. విశ్వసేన్ పర్ఫార్మెన్స్ బాగుంది. డైరెక్షన్ అంతా హాలీవుడ్ రేంజ్ అంటున్నారు, నిజమేనా? నిజమే. ఎందుకంటే ఒక 5 years తీసారు కదా, కొంచెం విజువల్ బాగుంది చెప్పాలంటే. ఎందుకంటే ఈ మధ్య అందరు చక్కటక్కని సినిమా చేస్తున్నారు కదా, 5 years అంటే ఆబ్వియస్లీ విజువల్స్ బాగుంటుంది కదా. ఓకే బ్రో, థ్యాంక్ బ్రో. ఎలా అనిపిస్తుంది గామి సినిమా? మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఓవరాల్గా అంటే విజువల్స్ కొన్ని పాయింట్స్లో ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ మోర్ కొన్ని పాయింట్స్ ఏంటంటే అంటే ఓవరాల్ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది మూవీది. అంటే స్టోరీ ఎంగేజింగ్గా ఉందా లేదా? అంటే మూవీ కాన్సెప్ట్ని ఇప్పుడు సపోజ్ మనం ఒక లవ్ స్టోరీని కమర్షియల్ మూవీగా చూస్తే మనకి నచ్చదు. సో మూవీ కాన్సెప్ట్ బట్టి మనం మూవీని చూడాలి కదా. సో మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఎగ్జిక్యూషన్ మొత్తం చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ కొంతమంది నేను విన్నది ఏంటంటే లయన్ సీన్ ఎక్స్పెక్ట్ చేశారు ఇలా అని చెప్పి, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అది మేబీ ఒక 0.1% ఈ మూవీ మొత్తం మీద. సో ఆ సీన్ని చూసి జడ్జ్ చేయడం అన్నది అసలు పాయింట్లెస్. అంటే ఏదో తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే సినిమా అన్నట్టు చెప్పారు కదా, మరి అలా ఏమైనా ఉంటుందా? అవును, ఆ రేంజ్లో ఉంటుందా? తెలుగు సినిమాని రిప్రజెంట్ చేయడం అంటే చాలా ఆస్పెక్ట్స్లో ఉంటాయి కదా. సో ఈ కాన్సెప్ట్ వైజ్గా అయితే నిజంగా రిప్రజెంట్ చేసినట్టే. సో ఓవరాల్ రేటింగ్ ఎంత? 4 ఇస్తాను. చాలా స్లో నరేషన్, డల్ నరేషన్ ఉంది. ఆ బోర్ ఫీల్ అవడం అనేది ఎప్పుడైతే మనకు మొదలవుతుందో సినిమా అక్కడితో ఆగిపోతుంది. సో ఆ బోర్ ఫీల్ అయ్యే సీక్వెన్సెస్ వల్ల. బట్ విజువల్స్ మటుకు చాలా ఎంజాయ్ చేశా. స్టార్ట్ టు ఎండ్ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ అన్నిటికీ మటుకు నెక్స్ట్ లెవెల్. అసలు వాళ్ళు పడిన కష్టానికి సెల్యూట్ చేయవచ్చు, కానీ ప్రాపర్గా వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి పబ్లిక్కి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అందువల్ల ఆ బోర్ వల్ల సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. అదర్వైజ్ సినిమాకి విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ 5కి 5. విఎఫ్ఎక్స్ ఒకటే బాగుండే కాదండి, దానికి మంచి కథ ఉండాలి. ఆ కథతో పాటు హీరో పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చిన్న కంప్లైంట్ ఉంటుంది గజనీలాగా. ఆ గజనీలాగా అంటే మర్చిపోతూ ఉంటాడు. అది చూసి 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 ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా చూస్తే పోనీ అనుకోవచ్చు. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ దాకా కూడా అదే చూడాలంటే ఇప్పుడున్న జనాలకి బోర్ కొడుతుంది.